మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. ఆల్రెడీ కరివేపాకుతో ఒక రెసిపీ ఐడియా ఇచ్చాం ఇంతకుముందు. ఉసిరికాయలు ఈ సీజన్లోనే వస్తాయి. అంటే ఇప్పుడు కార్తీక మాసం నుంచి మొదలు పెట్టుకుని ఇంచుమించు ఫిబ్రవరి దాకా, శివరాత్రి వెళ్ళేదాకా కనపడతాయి. హైబ్రిడ్ అయితే కొంచెం తొందరగా ముదురుతాయి. దేశవాళికాయ అయితే మనం ఫిబ్రవరిలో కూడా శివరాత్రికి ముందు వెనకాలగా ఉసిరికాయలు పచ్చళ్ళు పెట్టుకుంటాం. అందరూ పెట్టేది ఉసిరికాయ ఊరగాయ. కొంతమంది మాత్రం ఉప్పు ఉసిరికాయ పెట్టుకుంటారు. ఉసిరికాయ గ్రైండ్ చేసేసి బాగా సరిపడా ఉప్పు పోసి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా. ఉసిరికి ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటంటే దీన్ని చావగొట్టి చెవులు మూసినా ఇందులో నుంచి హెల్త్ మాత్రం పోదు బయటికి. అది అలాగే ఉంటుంది. ఏముంటుందంటే సి విటమిన్ రిచ్ బాగా. దీన్ని ఎలా చేసినా, ఉడకబెట్టినా, దంచినా, ఎండబెట్టినా, కాల్చినా కూడా ఇందులో నుంచి సి విటమిన్ పోదు. సో దీన్ని ఏం చేస్తాం, మనం నిలువ పెట్టుకుంటాం. నిలవ ఉండటం కోసం బాగా ధారాళంగా ఉప్పు పోస్తాం. ఉప్పు ఉసిరికాయ పచ్చడి 5 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళ తర్వాత కూడా వాడుకోవచ్చు. దాంట్లో నుంచి బెనిఫిట్స్ పోవు అనమాట. ఊరిన కొందికి సి విటమిన్ నిలవ పెట్టుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఇందులో. అయితే మనం ఉప్పు ఉసిరికాయ చేసుకుంటాము పిల్లలకి పెట్టడానికి, మనం కూడా తినచ్చు. మామూలుగా ఉసిరికాయ నిలవ పచ్చడి చేస్తే అందులో ఇంకా కారం గీరం ఏమి ఉండదు. పచ్చిమిరపకాయలు, ఉసిరికాయ వేసి దంచేసి పైన చిన్న తిరగమాత పెట్టి మొదటి ముద్ద ఉసిరికాయతోటి తినాలి. పాత ఉసిరికాయ అయినా కూడా పనికొస్తుంది. ఈ ఉసిరికాయతో పాటుగా దీన్ని మనం అల్లంతో కలిపి తీసుకుంటే డైజెషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. గట్ ప్రొఫైల్ తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అరుగుదలకి రాదు. పిల్లల్లో కూడా అరుగుదల తక్కువ ఉంటుంది. నోట్లో తీగల్లాగా వచ్చేస్తుంటుంది, జిగురు వస్తూ ఉంటుంది, తెమడు ఉంటుంది, విసుగ్గా ఉంటుంది, అన్నం తినరు. వాళ్ళకి చేసి పెట్టడానికి ఇది బెస్ట్ రెసిపీ. వారమంతా కూడా తినచ్చండి. ఆదివారాలు తినకూడదంటారు. సోమ నుంచి శనివారం దాకా ప్రతిరోజు అంత అన్నం కలపటం, ఒక 3 ముద్దలు తింటాం. చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. అయితే ఇది ఏడాది లోపల పిల్లలు కూడా ఉప్పు ఉసిరికాయ నెయ్యి వేసి అన్నం వేసి కలిపి పెట్టేసేయచ్చు. ఈసారి ఏంటంటే నేను మీ కాయ చూపిస్తున్నాను, కానీ ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టాను. అదిగోండి, ఉప్పు పసుపు వేసి దంచిన ఉసిరికాయ ముద్ద. ఇది ఫ్రెష్ కాబట్టి ఈ కలర్లో ఉంది. నిలవబడిన కొద్దీ నల్లబడుతుందండి. కొంచెం నిమ్మరసం పిండితే ఎక్కువ కాలం కొంచెం పసుపచ్చగా ఉంటుంది, నల్లగా అయిపోకుండా. దీంట్లో పసుపు ధారాళంగా వేస్తాం, ఆరోగ్యానికి మంచిదని. 1 స్పూను అనుకోండి, 2 స్పూన్లు వేద్దాం. 2 స్పూన్ల ఉప్పు ఉసిరికాయ. ఒకవేళ లేదు మన దగ్గర ఫ్రెష్ ఉసిరికాయలు ఉన్నాయి, వీటిని కూడా ముక్కలు దంచి ధారాళంగా దంచేసుకోవచ్చు. ఈ ఉప్పు ఉసిరికాయతో పాటు ఏం చేయొచ్చు అంటే 4 పచ్చిమిరపకాయలు. చిన్న పిల్లలైతే పచ్చిమిర్చి వేయొద్దండి, ఓన్లీ అల్లం వేసుకోండి. అల్లం శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి.
పచ్చడి తయారైపోయింది. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్.